రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిఆర్ఓ పుల్లయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి 12 మంది నోడల్ ఆఫీసర్లు నియమించడం జరిగిందన్నారు. వారి ద్వారా ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి వాటి నివేదికలను కలెక్టర్లకు సమర్పిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి సోమవారం అన్ని జిల్లా అధికారులు ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారన్నారు. కలెక్టర్ మండల స్థాయి అధికారులతో కూడా మాట్లాడి అప్పటికప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇక ఎక్కువ భాగం రెవెన్యూ, విద్య, వైద్య, సామాజిక పింఛన్లు, ఇంటి స్థలాల వంటి సమస్యలు పరిష్కరిస్తున్నాయని నివేదికలను కూడా సమర్పిస్తున్నామన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ప్రతి సోమవారం మనం ఇక్కడ పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల ఫిర్యాదుల విభాగం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో పబ్లిక్ కూడా అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. అందులో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ మరి దాదాపు మనం 12 మంది నోడల్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. ఆ 12 మంది నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడము, వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత అక్కడ రిజిస్ట్రేషన్ కాబడిన తర్వాత మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అర్జీదారులను పంపించడం జరుగుతుంది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు అర్జీదారుని యొక్క సమస్యను మరి వారి యొక్క విన్నపాలను పరిశీలించి మరి తగు చర్య తీసుకోవాల్సిందిగా మరి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన ప్రజా సమస్యలపైన వచ్చినటువంటి గ్రీవెన్సెస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి ఎక్కువగా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకు జిల్లా అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. మరి అవసరమైతే మండల స్థాయి అధికారులతో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా వారితో మాట్లాడి సమస్యలను ఎప్పటికెప్పటికే పరిష్కారం చేస్తున్నారు. అవసరమైతే వాటిని మళ్ళీ సపరేట్గా వారిని పిలిపించి మాట్లాడి ఆ సమస్యను త్వరగా వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి దీనివలన పబ్లిక్ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా కుప్పంలో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ హాజరై వచ్చినటువంటి అర్జీలు అన్నింటినీ వాటిని ఇక్కడ ప్రతి జిల్లాను స్వీకరించడం జరుగుతుంది. సారు అక్కడ అర్జీలు తీసుకొని వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి కుప్పంలో ప్రత్యేకంగా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. ఈ రెవెన్యూలో మిగతా విషయాలు అయితే మరి 20 డివిజన్స్ కానీ మరి ల్యాండ్ కరెక్షన్స్ కానీ అవి రొటీన్గా అన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు. బట్ అన్నింటినీ కూడా మా సిబ్బంది ఎప్పటికెప్పటికి కూడా అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ పెండెన్సీ ఉండకుండా అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మరి సెక్షన్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు లోపల మొత్తం పెండెన్సీ ఏవే ఉన్నాయో ఆ ఫైళ్ళన్నీ క్లియర్ చేయాలని చెప్పి సూపరింటెండెంట్స్ మరి స్టాఫ్ అందరు కూడా నిన్న మీటింగ్ పెట్టి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ ప్రకారంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరి అడ్మినిస్ట్రేషను జిల్లా మన చిత్తూరు కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా జరుగుతుంది. మరి ఎక్కడ కూడా ఏమైనటువంటి సమస్య లేకుండా ఎప్పటికెప్పుడు జిల్లా కలెక్టర్ గారు మానిటర్ చేయడం వలన ఏమైనటువంటి సమస్య లేకుండా ఇక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తుంది. కానీ వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ కానీ ఆ తర్వాత ఆర్మ్స్ లైసెన్స్కు సంబంధించినటువంటి రెన్యువల్స్, తర్వాత SC/ST అట్రాసిటీస్ కేసెస్ వాటికి సంబంధించినటువంటివి, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో మరి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి వాటన్నిటిని కూడా మరి ఇప్పుడు ఇప్పటికే అన్ని కూడా చాలా వరకు పరిష్కరించడం జరిగింది. మరి మిగతా ఈ సమస్యలు ఏవైనా పెండింగ్లో ఉంటే కూడా ఈ వారం రోజులు అన్నింటి కూడా పరిష్కారం చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది.